అందం అశాశ్వతం. ఏ జీవికైనా ఇది వర్తించే విషయమే. వయసు పెరిగిన కొద్దీ మరణానికి దగ్గరవుతున్నట్టే. ఈ చిన్న లాజిక్స్ మర్చిపోయి మరణాన్ని కోరి తెచ్చుకునే పనులు చేస్తూ ఉంటారు. 42 ఏళ్ల నటి షెఫాలీ జరీవాలా అందం కోసం, చర్మం మెరవడం కోసం యాంటీ ఏజింగ్ చికిత్స తీసుకుంది. ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది. తనువు చాలించింది. మరి మధ్యలో జరిగిందేంటి? యాంటీ ఏజింగ్ చికిత్సలు తీసుకోవటం కరెక్టేనా? ప్రముఖ యాక్టర్ కావటంతో ఆమె మరణాన్ని పోలీసులు ఈజీగా తీసుకోలేదు. ఎంక్వైరీ మొదలుపెట్టారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అంధేరీలోని ఆమె ఇంట్లో ఫోరెన్సిక్ నిపుణులు అణువణువు పరిశీలించారు. గ్లూటథియోన్, అలాగే విటమిన్ సి ఇంజెక్షన్లు, యాసిడిటీ టాబ్లెట్స్ గుర్తించారు. ఇవి చర్మం నిగనిగలాడేందుకు వాడే పవర్ఫుల్ మెడిసిన్స్. దీంతో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఒక అంచనాకు వచ్చారు. ఏమీ తినకుండా ఉపవాసం ఉండి ఈ గ్లూటథియోన్ వయల్స్ వాడినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇవి కాకుండా ఆమె మరణానికి ఎలాంటి సస్పెక్ట్ లేదని నిర్ధారణకు వచ్చారు. ఈ గ్లూటథియోన్ వయల్స్ పవర్ఫుల్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ కోసం వాడతారు. వీటిని డాక్టర్ల సూచనలతో వాడాలి. అయితే సరైన డైట్ లేకపోతే ఎన్ని చర్మ సౌందర్య సాధనాలు వాడినా వేస్టే అన్నది షెఫాలీ జరీవాలా ఎపిసోడ్ చూస్తే అర్థమయ్యే విషయం. ఏమీ తినక ఈ వయల్స్ వాడటంతో ఒక్కసారిగా బీపీ డౌన్ అయ్యి కార్డియాక్ అరెస్ట్కి దారి తీసిందంటున్నారు. అయితే ఇందులోనూ 2 రకాల ఆర్గ్యుమెంట్స్ తెరపైకి వచ్చాయి. యాంటీ ఏజింగ్ మెడిసిన్స్తో హార్ట్అటాక్కు సంబంధం లేదంటున్నారు. ఇంకోవైపు వీటిని ఇతర మెడిసిన్స్తో తీసుకోవటం వల్ల బాడీపై ఏదైనా ఎఫెక్ట్ పడిందేమోనన్న డౌట్లను కూడా డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. షెఫాలీ యాంటీ ఏజింగ్ కోసం హార్మోనల్ థెరపీలు తీసుకుని ఉంటే అవి సైడ్ ఎఫెక్ట్లకు దారితీసి ఉండొచ్చన్న డౌట్లను ఇంకొంతమంది డాక్టర్లు వినిపిస్తున్నారు. చికిత్స ఏదైనా ఒక నిండు ప్రాణం బలైంది. భవిష్యత్తున్న నటి 42 ఏళ్లకే ప్రాణాలు విడిచింది. గ్లూటథియోన్ ఇంజెక్షన్లు చర్మాన్ని మెరిసేలా చేయటానికి, యవ్వనంగా కనిపించటానికి వాడతారు. షెఫాలీ ఈ ఇంజెక్షన్స్ డాక్టర్ సలహాతో నెలవారీగా తీసుకునేదా అన్న కోణంలో పోలీసుల ఎంక్వైరీ నడుస్తోంది. విటమిన్ సి ఇంజెక్షన్లను చర్మ సౌందర్యం, యాంటీ ఆక్సిడెంట్ కోసం వాడతారు. ఇక యాసిడిటీ టాబ్లెట్స్ను గ్యాస్ట్రిక్ సమస్యల కోసం వాడినట్టు పోలీసుల విచారణలో తేలిన విషయం. ఇవే కాదు, ఫోరెన్సిక్ నిపుణులు చేసిన తనిఖీల్లో షెఫాలీ ఇంట్లో 2 బాక్సుల నిండా యాంటీ ఏజింగ్ మెడిసిన్స్, అలాగే స్కిన్ గ్లో ఇంజెక్షన్లు దొరికాయి. వీటి నమూనాలను పోలీసులు ల్యాబ్ పరీక్షల కోసం పంపారు. షెఫాలీకి చిన్న వయసులో మూర్ఛవ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయింది. అయితే ఎపిలెప్సీ మందులకు, హార్ట్అటాక్కు సంబంధం లేదంటున్నారు. అందంగా కనిపించాలనుకోవటం తప్పు కాదు, కానీ అదే పనిగా వయసును తగ్గించుకునేలా మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్లు పెరగటం ఖాయమే. దీంతో వయసు పెరిగే కొద్దీ సమస్యలు మరింతగా పెరుగుతాయి, ప్రాణాలకే ముప్పుగా మారుతూ ఉంటాయి. షెఫాలీ విషయంలో కూడా ఇదే జరిగిందంటున్నారు. 2002లో వచ్చిన కాంటాలాగా రీమిక్స్ సాంగ్తో కుర్రకారు మదిని దోచిన షెఫాలీ జరీవాలా ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. దీంతో బాలీవుడ్లో కాంటాలాగా గర్ల్గా పిలవటం ప్రారంభించారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సినిమా ముస్సే షాదీ కరోగి సినిమాలో ఓ పాత్ర పోషించింది. రియాలిటీ షోల్లో షెఫాలీ పాల్గొంది. హిందీ బిగ్ బాస్ 13లో ఎంట్రీ ఇచ్చింది. మొదట మ్యూజిషియన్ హార్మిత్ సింగ్ని ఆమె పెళ్లి చేసుకుంది. కొంతకాలానికే వీరు విడిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు పరాగ్ త్యాగితో మ్యారేజ్ జరిగింది. అందంగా ఉండేందుకు, అందంగా కనిపించేందుకు, సినిమా అవకాశాల కోసం ఏదో చేద్దామని షెఫాలీ అనుకుంటే ఇప్పుడు నిండు ప్రాణమే బలైంది. అందుకోసం తీసుకున్న ట్రీట్మెంటే బలి తీసుకుందా? యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అంత డేంజరా? పెరిగే వయసును అడ్డుకునే ప్రయత్నం చేయటం ప్రకృతికి విరుద్ధమా? మంచి ఫుడ్, మంచి ఆలోచనలు, మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజ్లు, పీస్ ఆఫ్ మైండ్ ఇవన్నీ మన వయస్సును సహజంగానే బయటకు కనిపించనివ్వవు, వృద్ధాప్యాన్ని అంత త్వరగా దరిచేరనివ్వవు. కానీ ఇవేవీ లేకుండా బ్యూటీ ట్రీట్మెంట్స్ తీసుకోవటం వయసును రివర్స్ చేసే పనులతో మొదటికే మోసం వస్తుంది, ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతుంది. ఇప్పటికే చాలా ఘటనలు జరిగాయి కూడా. అయినా సరే అందం కోసం, మంచిగా కనిపించటం కోసం, బాహ్య సౌందర్యం కోసం వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మరి ఇలాంటి సర్జరీలు, యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కాస్మెటిక్ సర్జరీలైనా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ తీసుకునే ముందు ఎక్స్పీరియన్స్డ్ డర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జన్ను సంప్రదించాలి. బ్లడ్ టెస్ట్లు, అలర్జీ టెస్ట్లు ముందుగానే చేయించుకోవటం ద్వారా శరీరం ఆ ట్రీట్మెంట్కి సరిపోతుందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ యాంటీ ఏజింగ్ కాస్మెటిక్ సర్జరీలు చేసుకోవాలనుకుంటే ఆ చికిత్సల సైడ్ ఎఫెక్ట్స్, ప్రాణాంతక పరిస్థితుల గురించి పూర్తి సమాచారం ముందు తెలుసుకోవటం బెటర్.
ఇవన్నీ వద్దు అనుకుంటే సరైన డైట్, వ్యాయామం, సన్ స్క్రీన్ వాడకం, తగినంత నీరు తాగటం, మానసిక ప్రశాంతత ఇలాంటివి వృద్ధాప్యాన్ని త్వరగా రానివ్వవు. వయసు పెరుగుతున్న కొద్దీ లేనిపోని ఆలోచనలు మానేసి సహజ వృద్ధాప్యాన్ని స్వీకరించటం మంచి మార్గం. శేష జీవితం బాగుంటుంది, లేదంటే 4 పదుల వయసులోనే 100 ఏళ్ళు నిండిపోతాయి అని షెఫాలి జరీవాలా విషయంలో నిరూపితమైంది. సో బీ అలర్ట్, బీ సేఫ్, బీ ఎడ్యుకేట్, బీ అవేర్.